హాయ్ ఆల్, వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఇవాళైతే నేను కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 844 ఆపోజిట్లో ఉన్న బెన్లీ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ బెన్లీ, కీవే అండ్ క్యూజే మోటార్స్ వెహికల్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. అయితే మనకి ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రీ ఓన్డ్ బైక్స్ కొన్ని ఆఫర్స్లో ఉన్నాయి, అండ్ అలా కాకుండా కొత్త వాటిల్లో కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో ఏమేమి బైక్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఏంటో చూసేద్దాం. అయితే ప్రీ ఓన్డ్ కాకుండా కొత్త బైక్స్ అయితే మాత్రం జిఎస్టీ తగ్గడంతో ఇంకొంచెం మంచి ప్రైజింగ్లోనే మనకు వచ్చేసినాయి. 150cc 125cc అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ వెహికల్స్ ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి చూసేద్దాము. ఇవి అన్నీ మనకి ప్రీ ఓన్డ్ వెహికల్స్ అనమాట. నేను పర్టికులర్గా డీటెయిల్స్ అసలు ఏంటి అనేది వెళ్ళను, కానీ జనరల్గా నేమింగ్స్ ఏంటి, బ్రాండింగ్ వరకు చెప్తాను. ఇది కీవే మోటార్స్ 302 ఉంది, అండ్ ఇదేమో క్యూజే మోటార్స్. ఇది నాకు తెలిసి 500cc అరౌండ్ ఉన్నట్టుంది. సో ఇవన్నీ ప్రీ ఓన్డ్ అంటే లైక్ టెస్ట్ రైడ్కి పెట్టిన వెహికల్స్ అనమాట. అంటే పర్చేజ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చిన వెహికల్స్ కాదు, డిఫెక్ట్ ఉన్నవి అంతకంటే కాదు. ఈ వెహికల్ అయితే అందరికీ తెలిసిందే, బెన్లీలో చాలా ఫేమస్ మోడల్ అనమాట, TRK 502. ఇది కూడా ప్రీ ఓన్డ్ ఇప్పుడు ఆఫర్లో నడుస్తుంది అనమాట. అండ్ ఇది కూడా ఇంకొక మోడల్ బెన్లీలో, ఇది ఒకటి ఆఫర్ ఉన్నాయి. సో ఇవి కాకుండా మనకి అటు సైడ్ కూడా ఉన్నాయి, అవేంటో కూడా చూసేద్దాం పదండి. ఇదైతే మనకి కీవే అనమాట ఇది, అండ్ ఇది స్ట్రీట్ ఫైటర్ కీవే 300 SF. ఇదేమో చిన్నగా ఉంది, క్యూట్గా ఉంది, క్యూజే మోటార్స్ 125cc. చాలా బాగుంది అంటే క్యూట్గా. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కీవేలో వైట్ కలర్ మోపెడ్ కైండ్ ఆఫ్ స్టైలింగ్లో ఒకటి ఉందన్నమాట. ఏది ప్రీ ఓన్డే. సో ఇది కూడా కీవే వెహికల్ అనమాట, కంప్లీట్ స్పోర్టీ మోడల్లో మనకి యమహా R15 ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. ఇది కూడా ప్రీ ఓన్ వెహికలే. అండ్ ఇది లాస్ట్ టైం కూడా మనం చూసాము ఇట్లాంటి మోపెడ్ ఒకటి ప్రీ ఓన్ వెహికల్స్లో. ఇది చాలా హై కెపాసిటీ ఉన్న మోపెడ్ అనమాట. సిమెజోలో అయితే 2 మోడల్స్ అయితే మనకి మంచి ఆఫర్లు అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఒకటేమో రెట్రో స్ట్రీట్ మోడల్ అనమాట. ఇది పర్టికులర్ గా డిజైన్ ఫర్ సిటీ రైడింగ్ అనమాట, అంటే అర్బన్ ఎన్విరాన్మెంట్స్ కి అట్లాగా. దీని స్టైలింగ్ వచ్చేసరికి మనకి లోయర్ సెట్ ఆఫ్ హ్యాండిల్ బార్ ఉంటుంది దీనికి, సిటీ రైడ్స్ ఈజీగా ఉండడానికి. వీల్ వచ్చేసరికి ఫ్రంట్ 18 ఇంచ్ వచ్చింది, బ్యాక్ ఏమో 17 ఇంచ్ అలాయ్ వీల్స్ వచ్చినాయి. అండ్ దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వరకు వచ్చేసరికి మనకి ఇది 649cc వస్తుంది. ఇన్లైన్ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 5 ఇంచ్ కలర్ TFT డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, అండ్ హై ఛార్జింగ్ USB పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసరికి 54.2 bhp అండ్ టార్క్ వచ్చేసరికి 54 Nm ఉంది అనమాట. అండ్ సస్పెన్షన్ వరకు వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మనకి 43 mm అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ తోటి మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ వరకు వచ్చేసరికి ABS సిస్టమ్ అనేది స్టాండర్డ్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫ్రంట్ 298 mm డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ వచ్చింది, అండ్ బ్యాక్ ఏమో సింగిల్ 255 mm రేర్ డిస్క్ వచ్చింది అనమాట. ఫ్యూయల్ కెపాసిటీ 15.5 లీటర్స్ అయితే ఉంది దీనికి. అండ్ ఇది మొత్తం ఓవరాల్ విడ్త్ వచ్చి 820 mm, లెంత్ వచ్చి 2150 mm, హైట్ వచ్చి 1120 mm ఉందన్నమాట. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మనకి 170 mm ఉంది. వీల్ బేస్ అనేది చూసుకుంటే గనక 1440 mm ఉంది, అండ్ వెయిట్ అయితే మనకి 215 kg వరకు ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే స్కామ్లర్. ఇది మాక్సిమం 2 ఇంజన్ పై సైడ్ అంతా ఒకటే ఉంది, కానీ ఈ స్కామ్లర్ మోడల్ లో ఏంటంటే ఇది రఫ్ రోడ్స్ కి, ఆఫ్ రోడ్స్ కి యూజ్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేశారనమాట. కొంచెం ఫ్రంట్ ఫెండర్ లాగా ఇవ్వటం గానీ, లైక్ విండ్ ప్రొటెక్షన్ లాగా ఇవ్వటం, తర్వాత ట్యాంక్స్ కి రబ్బర్ ప్యాడ్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంటుంది. ఇది కూడా మనకి సేమ్ 18 ఇంచ్ ఫ్రంట్ వీల్ అండ్ 17 ఇంచ్ రేర్ వీల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇందులో అయితే వైడ్ స్పోక్ వీల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ ఆఫ్ రోడ్స్ కి వైడ్ స్పోక్స్ అనేది ఇంకొక బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి మనకి అలాయ్ వీల్స్ కంటే కూడా. సో ఇంజిన్ వర్క్ వచ్చేసరికి ఇది కూడా 649cc ఇంజిన్, ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ అండ్ విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ పవర్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇది కూడా మనకి 54.2 bhp అండ్ 54 టార్క్ వస్తుంది. సస్పెన్షన్, ABS అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అనమాట. మనకు కొంచెం వెయిట్ లో అటు ఇటు హైట్ లో కొంచెం తేడా వచ్చినాయి. ఇది మనకి మొత్తం ఓవరాల్ లెంత్ వచ్చేసరికి 2150 mm ఉంది, హైట్ వచ్చి 1155 mm ఉంది అనమాట. వీల్ బేస్ ఏమో 1440 mm వచ్చింది దీనికి. ఫ్యూయల్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ మనకి ట్యాంక్ కెపాసిటీ ఒకటే ఉంది, 15.5 లీటర్స్.
అయితే ఇది ఇంజన్ స్పెసిఫికేషన్స్ రెండు ఇట్లా ఉన్నా రెండు అయితే గనక ద పర్పస్ ఆఫ్ స్టైల్ దాన్ని చేసిన విధానం అయితే లైట్ గా మనకి చేంజెస్ ఉన్నాయి. ఒకటేమో సిటీ అండ్ అర్బన్ రైడ్స్ కి బాగుండి సపోర్ట్ చేసేలాగా హ్యాండిల్ బార్ గానీ సీటింగ్ పొజిషన్స్ కానివ్వండి అట్లా ఉంది. అండ్ ఇంకోటేమో కంప్లీట్ ఆఫ్ రోడ్ కి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇదైతే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి 4.29 lakhs లో అయితే మనకి స్టార్టింగ్ ఉందన్నమాట. సో అది గైస్, మీకైతే ప్రీ ఓన్ బైక్స్ అండ్ కొత్త బైక్స్ కూడా చూపించాను. మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకెందుకు ఈ ఆపర్చునిటీని లేట్ చేసుకోకుండా గ్రాబ్ చేయండి. సో మీరు రావాల్సిన అడ్రస్ అయితే కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 844 మెట్రో పిల్లర్ ఆపోజిట్ లో అనమాట మనకి బెన్లీ షోరూమ్ అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చేసి టెస్ట్ రైడ్ చేయండి అండ్ టేక్ ద వెహికల్ దట్ యూ వాంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి ఆటోమొబైల్స్.